ప్రియమైన ముస్లిం సహోదరులారా, మీ అందరికీ చిన్న విన్నపం. మీరు నిలబడిన నేలకి సహకరించండి. ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అని నమ్ముతున్నాను. అంటే జరిగిన సంఘటనలు బట్టి కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే మీరు నిలబడిన నేల మీదని, ఈ దేశానదని, మీరు భారతీయులని త్రికరణ శుద్ధిగా నమ్మండి. నమ్మి భారత ప్రభుత్వానికి వెంటనే సహకరించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దుష్టులకు దూరంగా ఉండమని ఒక సామెత గ్రహించండి. ఇకపోతే మతం, దేవుడి మీద నమ్మకంతో మనం చేసే కొన్ని కార్యక్రమాలు అవనివ్వండి, దినచర్యలు అవనివ్వండి, ఇది అయితే మతమే జీవితం కాదు. జీవితంలో అదొక చిన్న భాగం. ఇకపోతే మన పిల్లల్ని మనం చిన్నతనం నుంచి పెంచే పద్ధతి, ద్వేషాగ్నులతో పెంచితే వాళ్ళు అదే విధంగా పెరుగుతారు. ప్రేమాస్పదులుగా పెంచితే ఆ విధంగానే పెరుగుతారు. మనిషిని మనిషిగా ప్రేమించటం నేర్పండి. మతం ఏముంది, ఎవరి మతం వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఎ టెర్రరిస్ట్స్, బట్ ఆల్ టెర్రరిస్ట్స్ ఆర్ ముస్లిమ్స్. ఈ నేల, మీరు నిలబడిన ఈ నేలని మీదే అని భావించి రక్షించుకోవాల్సిన అవసరం మీకుంది. అది రక్షింపబడుతుంది, గవర్నమెంట్ ఊరుకోదు కదా. అది జై హింద్, జై హింద్. కలివిడిగా మీరు హాయిగా బ్రతకండి ఈ నేల మీద. ముస్లిం సహోదరులారా, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే దుష్టులకు దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.